అంగరంగ వైభవంగా కనక మహాలక్ష్మి పండుగ మహోత్సవాలు నేటితో ముగిసిన అమ్మవారి జాతర. అమ్మవారిని దర్శించుకున్న లక్షలాది మంది భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించిన ఆలయ ఉద్యోగులు. ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారమైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు ఆదివారంతో ప్రారంభమై మంగళవారంతో ముగిశాయి. ఈ 3 రోజుల పాటు విజయనగరంతో పాటు ఒడిశా, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల ప్రజలు లక్షలాది మంది ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో రావి చెట్టుకు ముడుపులు కట్టి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. మమ్ము కాపాడవే కనక మహాలక్ష్మి అంటూ భక్తులు అమ్మవారిని చేతులెత్తి మొక్కారు. ఆలయ ఈవో నానాజీ మాట్లాడుతూ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ 28వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఉచిత ప్రసాదాన్ని అందించడంతో పాటు మంచినీరును కూడా అందుబాటులో ఉంచామని వివరించారు. భక్తులు అమ్మవారిని సులువుగా దర్శించుకునేందుకు బార్కేడ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆలయ శాఖల సమన్వయంతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని చెప్పారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదని ఈవో వివరించారు. భక్తుల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వారికి కావలసిన సదుపాయాలని అందజేసినట్లు వివరించారు. ఈ ఏడాది సుమారు 3 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆయన చెప్పారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి గ్రామం మరియు మండలంలో వేంచేస్తున్న చీపురుపల్లి గ్రామ దేవత ఆరాధ్య దేవత శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఈ సంవత్సరం 28వ జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమై ఈరోజు 3వ రోజు జరుపుకుంటూ ఉన్నది. అలాగే ఈ ప్రాంత ఇరవైపోయిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఈ 3 రోజుల నుంచి కూడా కొన్ని లక్షల మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రలు అవుతున్నారు. ఈ అమ్మవారి యాత్ర వార్షిక యాత్ర మహాశివరాత్రి పోయిన పాల్గొన మాసం ఆది, సోమ, మంగళ ఈ 3 రోజులు కూడా ఘనంగా నిర్వహించబడుతుంది. మొన్న ఆదివారం నుంచి కూడా నేటి మంగళవారం వరకు కూడా ఈ 3 రోజులు కూడా 3 లక్షల మంది వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకునే కృపకు పాత్రలు అవుతున్నారు. ఈ సందర్భంగా ఈరోజు రాత్రి 3 రోజులు కూడా విశేషమైన సాంస్కృతిక కార్యక్రమాలతో జరుగుతూ ఉన్నది. దాని భక్తులందరూ కూడా ఈ యాత్రా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రలని కోరుచున్నాం. అలాగే ఈ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండి సుఖ సౌఖ్యాలతో సౌభాగ్యాలతో నిరాశలుతారని ఆ అమ్మ దయ అందరికీ ఉండాలని కోరుకుంటాం. శ్రీమాత్రే నమః. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో ఈ జాతర మహోత్సవాలు 3 రోజుల నుంచి కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ముఖ్యంగా ఈ దేవాలయానికి దాదాపు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు ఈ 3 రోజులు కూడా ఈ జాతరకి అమ్మవారి దర్శనాలు కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాలను కూడా దృష్టి చేస్తున్నారు. అలాగే సుదూర ప్రాంతాల నుంచి భక్తులకు అనుగుణంగా వాళ్ళకి తాగునీరు సౌకర్యం కానీ ప్రసాదాలు కానీ ఉచిత ప్రసాదాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే పోలీసు వారి సహకారం, రెవెన్యూ వారు, ఇతర ముఖ్యమైన పంచాయతీ శానిటేషన్ వారి ప్రదేశాలను కూడా దేవాలయంలో శానిటేషన్ చేయడం ఏర్పాట్లు కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఫైర్ సర్వీస్ వారు కూడా దాని మీద వాళ్ళు కూడా కొన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చుట్టుపక్కల ఎంతో ఈ నమ్మకం అమ్మవారి పట్ల భక్తులు దాదాపు ప్రతి సంవత్సరం మనకు 3 లక్షల మంది వరకు వస్తారు. అలాగే ఈ ఏడాది కూడా 3 లక్షల పైగా వచ్చారే తప్ప ఇంకా చాలా ఘనంగానే ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూసి ఉంటారు భక్తుల కోలాహాలు కూడా ఉంటుంది. ఇంకా సాయంత్రం 4 గంటల నుంచి ఉత్తరత కూడా పెరుగుతుంది. ఈ 3 రోజులు కూడా ఇక్కడ 3 నుంచి 4 లక్షల మంది వరకు భక్తులు అమ్మవారి దర్శనార్థం కూడా వస్తుంటారు. 50% మొత్తం అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసింది. వచ్చే భక్తులు దర్శనార్థం మార్కెట్స్ కానీ వాళ్ళకి షాపులను ఏర్పాటు చేయడం కానీ అన్ని విధాలు కూడా వాళ్ళకి తాగునీరు కానీ ఉచిత ప్రసాదం అన్ని విధాలు చేస్తాం. వికలాంగులకు ప్రత్యేక దర్శనం కూడా ఏర్పాటు చేసి గర్భిణీ స్త్రీలకు వృద్ధులకు కూడా ఒక ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం